శ్రీమాత్రే నమః. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఆ 4 నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు 2, శ్యామల నవరాత్రులు మాఘమాసం ఫిబ్రవరిలో వస్తాయి. తర్వాత ఈ వారాహి నవరాత్రులు ఇవి ఆషాఢ మాసంలో జూలై నెలలో వస్తాయి. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో ఏప్రిల్ నెలలో వస్తాయి. శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వస్తాయన్నమాట. ఈ నవరాత్రుల్లో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోబోయేవి వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రులు చేసుకోవటం వల్ల భూ సంబంధిత విషయాలు అంటే భూ వివాదాలు ఏవైనా ఉన్నా లేదా కోర్టు విషయాల్లో ఈ భూమికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉన్నా, అలాగనే గృహానికి సంబంధించిన ఏవైనా దోషాలున్నా, గృహం సొంత ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక ఉన్నా కానీ ఈ దేవీ నవరాత్రులు వారాహి నవరాత్రులు చేసుకోవటం వల్ల ఆ కళ నెరవేరుతుంది. అలాగనే శత్రుబాధ మనకి మంత్రాల ద్వారా, తంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా ఏవైనా ప్రయోగం చేసి మన చెడు కోరుకునే వారికి ఈ నవరాత్రులు చేసుకోవడం ద్వారా వారందరికీ కూడా